యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. విశ్వాసం, దయ మరియు ధైర్యం యొక్క సాక్ష్యం రేచెల్ జాయ్ స్కాట్ యొక్క జీవితం. 17 ఏళ్ల వయసు 1999లోని కొలంబస్ హై స్కూల్లో జరిగినటువంటి కాల్పులలో విషాదభరితమైన జీవితాన్ని కోల్పోయిన అమెరికన్ యువ విద్యార్థి. ఆమె అచంచలమైన విశ్వాసం, దయ మరియు కరుణలో నాతో పాటు ప్రపంచంలో లెక్కలేనన్ని వ్యక్తులను ప్రేరేపిస్తూనే ఉంది. ఆమె జీవితం ప్రేమ యొక్క పరివర్తన శక్తికి మరియు ఒకరి విశ్వాసాన్ని ధైర్యంలో, దృఢ నిశ్చయంతో జీవించడంలో కనిపించే శాశ్వతమైన శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రేచెల్ తన ప్రకాశవంతమైన వ్యక్తిత్వానికి మరియు తన చుట్టూ ఉన్న వారిపై సానుకూల ప్రభావాన్ని చూపాలనే ఆమె నిజమైన కోరికకు ప్రసిద్ధి చెందింది. ఆమె తన విశ్వాసాన్ని ఆచరణాత్మక మార్గాల్లో జీవించి చూపించింది. దయ, కరుణ మరియు స్నేహభావంతో ఇతరులకు చేరువైంది. సేవ పట్ల రేచెల్ హృదయం మరియు ఇతరులను ప్రేమించాలనే ఆమె నిబద్ధత ఆమె తోటి వారిపై మరియు ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం చూపింది. సవాళ్లు మరియు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ రేచెల్ తన విశ్వాసంలో స్థిరంగా ఉండిపోయింది మరియు యేసుక్రీస్తు బోధించిన ప్రేమ మరియు క్షమాపణ సూత్రాలను పాటించాలనే ఆమె విశ్వాసం ఆమె జీవితాలను మార్చే దయ యొక్క శక్తిని విశ్వసించింది. మరియు చిన్న వయసులో కష్టాల మధ్య కూడా చీకటిలో వెలుగుగా ఉండాలని కోరుకుంది. విషాదకరంగా ఏప్రిల్ 20, 1999న రేచెల్ జాయ్ స్కాట్ ఆ యొక్క కొలంబస్ హై స్కూల్ కాల్పుల్లో బాధితుల్లో ఆమె విశ్వాసం కారణంగా హతసాక్షి అయింది. అపారమైనటువంటి విషాదం మరియు నష్టం ఉన్నప్పటికీ రేచెల్ యొక్క ప్రేమ, దయ మరియు విశ్వాసం యొక్క వారసత్వం నేటికి కూడా కొనసాగుతుంది. ఒక ఉద్దేశంతో, కరుణతో మరియు ధైర్యంతో జీవించడానికి అనేక వ్యక్తులను ప్రేరేపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. రేచెల్ జాయ్ స్కాట్ జీవితం మన విశ్వాసాన్ని ఆచరణాత్మక మార్గాల్లో జీవించడానికి, మన సొంత నిబద్ధతను పరిశీలించడానికి సవాలు చేస్తుంది. కష్టం లేదా వ్యతిరేకత మధ్య కూడా దయ మరియు కరుణతో మన చుట్టూ ఉన్న వారిని చేరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. చీకటిలో వెలుగుగా ఉండాలని కోరుతూ ఇతరులతో మన పరస్పర చర్యలలో క్రీస్తు ప్రేమ మరియు క్షమాపణను మనం పొందుపరుస్తామా? ఒకసారి ఆలోచన చేద్దాం. నేనంటాను, రేచెల్ జాయ్ స్కాట్ వలె మనం చేసే ప్రతి పనిలో ప్రేమ, దయ మరియు అచంచలమైన విశ్వాసం యొక్క ఆత్మను స్వీకరిద్దాం. ఆమె ఉదాహరణ మనల్ని ఉద్దేశంతో మరియు అభిరుచితో జీవించడానికి, కరుణ మరియు ధైర్యంతో అవసరమైన వారిని చేరుకోవడానికి మరియు మన మాటలలో మరియు చర్యలలో క్రీస్తు ప్రేమను పొందుపరచడానికి అవి మనకు స్ఫూర్తినిస్తాయని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇటు మాటలను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమెన్.